ఇక్కడ చూడండి మీరు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో రెట్టింపు సంక్షేమం అని పెద్ద హెడ్డింగ్ పెట్టి కింద మొత్తం లిస్ట్ రాశారు, అంత లిస్ట్ రాసి అన్న క్యాంటీన్, అది అన్న క్యాంటీన్. జగన్ వైసీపీ ఏడాది పాలనలో 0, చంద్రబాబు కూటమి ఏడాది పాలనలో 1,29,600 రూపాయలు ఇచ్చాం అన్నా క్యాంటీన్ ద్వారా. ఆ కుటుంబానికి లబ్ధి చేకూరింది. అంటే ఒక కుటుంబానికి 1,29,600 రూపాయలు లబ్ధి చేకూరిందంట అన్నా క్యాంటీన్ వల్ల. మనిషికి 15 రూపాయలు తీసుకుంటున్నారు 3 పూట్ల, పొద్దున 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు. సో బయట భోజనం టిఫిన్ చేస్తే 150 రూపాయలు అవుతుంది కాబట్టి రోజుకి 135 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. సో 20 రోజులు వాళ్ళు తిన్నా 2,700 రూపాయలు అవుతుంది. సో 12 నెలలు, ఈ 12 నెలలు తిన్నారు కాబట్టి 32,400 రూపాయలు లబ్ధి చేకూరింది. సో ఒక కుటుంబంలో 4 ఉంటారు కాబట్టి 1,29,600 రూపాయలు అంటే 1,30,000 రూపాయలు లబ్ధి చేకూరింది ఒక కుటుంబానికి అని చెప్పారు. నువ్వేం కామెడీ చేయట్లేదుగా. ఒక కుటుంబంలో ఉన్న 4 పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అక్కడే, మధ్యాహ్నం లంచ్ అక్కడే, సాయంత్రం డిన్నర్ అక్కడే. అసలు ఎన్ని కుటుంబాలు తింటాయి అన్నా క్యాంటీన్లో? అసలు ఎన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కేవలం 204 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అంటే 200 మందికి పెడతారు. 204 అన్నా క్యాంటీన్లు, ఒక్కొక్క క్యాంటీన్లో 200 మందికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్. అంటే మీరు ఒక కుటుంబంలో 4 వచ్చి తింటున్నారు అన్నారు. అంటే ఎన్ని కుటుంబాలు వచ్చి తింటాయి? 50 కుటుంబాలు మాత్రమే తింటాయి ప్రతిరోజు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కేవలం 204 అన్నా క్యాంటీన్లు ఇంటూ 50 కుటుంబాలు వేయాలి. అంటే కేవలం 10,200 కుటుంబాలు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. అది కూడా కేవలం తెలుగుదేశం కుటుంబాలకని అర్థం కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం వేసుకుంటే. మరి ఎంత బరి తెగించేశారా? ఎంతకి తెగించారా? అంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 10,200 కుటుంబాలను సెలెక్ట్ చేసి వాళ్ళకి అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నట్టుగా దీనికి అర్థం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమంలో కనీసం ఒక 10% కూడా ఇవ్వలేక రెట్టింపు సంక్షేమం ఇచ్చేసామని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకుంటూ అడ్డంగా దొరికిపోతున్నా. ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక సార్.